కళ్లకు వచ్చే సమస్యలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. చిన్నవే కదా అని లైట్ తీసుకుంటారు. సిగ్నల్స్ ను పట్టించుకోరు. దీర్ఘకాలంలో ఇవే పెద్ద సమస్యలుగా మారే రిస్క్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కళ్లల్లో ఎలాంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం. కళ్లల్లో మంట, నొప్పి, అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చెయ్యకూడదు. కళ్లల్లో నీరు కారడం, దురద రావడం వంటివి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంకేతాలుగా భావించాలి. కొందరికి కళ్ల ముందు చిన్న బిందువులా లేదా మెరుపుల్లా కనిపిస్తుంటుంది. ఇది రెటీనా సమస్యకు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అలా కాకుండా మనకి కంటి సమస్యలు రకరకాలు ఉంటాయండి. కొంతమందికి చూపు మందగిస్తూ ఉంటుంది. సో ఈ చూపు మందగించేటప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక దేనివల్ల చూపు మందగిస్తోంది, అది జస్ట్ మనకి ఏమైనా పవర్ కరెక్షన్, రిఫ్రాక్టివ్ ఎర్రర్ వల్ల వస్తూ ఉంటే కనుక మనకి దానికి వెంటనే గ్లాసెస్ ఇస్తారు. గ్లాసెస్ వల్ల కరెక్ట్ చేసుకుని గ్లాసెస్ కంటిన్యూస్గా పెట్టుకుంటే సరిపోతుంది. అది చిన్నపిల్లల్లో ఈ మధ్యన ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అది చిన్నపిల్లలు చెప్పలేరు. పేరెంట్స్ మీరు ఉన్నప్పుడు మీరే అంటే రెగ్యులర్గా ఏడాదికి ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు కూడా ఐ చెకప్ చేయిస్తూ ఉంటే ఏమన్నా పవర్ వస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలా, లేదు నార్మల్గా ఉందా అనేది చెప్పడం జరుగుతుందండి. అది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం అంటే ఈ మొబైల్ కానీ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య చూస్తూ ఉన్నాము. అలా కాకుండా చూపు మందగించడం మనకు వేరే సమస్యల వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కంటి గుడ్డులో నల్లపొర మీద రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి, వేరే ఐ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఇన్ఫ్లమేటరీ అంటే ఉబియైటిస్ అని మేము చెప్తూ ఉంటాము. సో ఇలాంటి రాత్రి సమయంలో సరిగా కనిపించకపోవడం, వెలుతురు ఎక్కువగా ఉంటే తట్టుకోలేకపోవడం వంటివి కూడా కంటి అనారోగ్యాలను సూచించే సంకేతాలే. ఒక వస్తువు రెండుగా కనిపించడం, కళ్ళు ఎర్రబారడం, రంగులు స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కంటి వైద్యులను వెంటనే సంప్రదించాలి. కంటి చూపులో ఏమాత్రం తేడా అనిపించినా ఆలస్యం చేయొద్దు. ముందుగానే పరీక్ష చేయించుకుంటే వాటిని త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవచ్చు. దీనివల్ల కంటి చూపుపై ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడొచ్చు. మనం నీటి కాసుల జబ్బని అంటే గ్లకోమా అండి. గ్లకోమా కూడా ఇది సైలెంట్గా వస్తుంది. అంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవన్నమాట. మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెకప్ చేసి గ్లకోమా అనే సమస్య ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్లకోమా అనే వ్యాధికి కూడా మనకి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది. దానివల్ల బాగా అడ్వాన్స్ స్టేజ్లో కంటి చూపు కోల్పోయేటట్టు ఉంటే కనుక సర్జరీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో ఇలాంటివన్నీ సమస్యలు డయాబెటిక్ రెటినోపతి కానీ గ్లకోమా కానీ ఇలాంటి సమస్యలకి మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు చూసి చెక్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో ఇవన్నీ ఏంటంటే విజన్ థ్రెటనింగ్, అంటే చూపు కోల్పోయే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి ఇవి లేట్ స్టేజెస్లో తెలుసుకుంటే కనుక. అందుకని ఎర్లీ స్టేజెస్లో తెలుసుకుంటే ఉన్న చూపుని కాపాడుకోగలుగుతామండి. కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్లో మీకు ఒక్కసారి మీ షుగర్, బీపీ ఏమైనా ఉన్నా లేకపోతే ఏవి లేకపోయినా ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు దాటినాక ఏడాదికి ఒకసారి కంటి చెకప్ చేయించుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా. ఎందుకంటే గ్లకోమా అనేది జెనెటిక్గా కూడా వస్తూ ఉంటుంది. సపోజ్ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరైనా ఇంట్లో గ్లకోమా సమస్యతో చూపు కోల్పోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పిల్లలు కానీ అంటే సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఫ్యామిలీలో అందరూ చెకప్ చేయించుకుంటే కనుక దీనివల్ల చూపు కోల్పోకుండా మనం ఇన్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఈ వ్యాధులే కాకుండా ఇంకా రకరకాల కంటి వ్యాధులు ఉంటాయండి. ఏవి మనకి నొప్పి ఏది లేకుండా సడన్గా చూపు కోల్పోతూ ఉంటారు. లేదు కొన్ని సమస్యలు ఉంటాయి, రేచీకటి లాంటి సమస్యలు, అవి కూడా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అందరూ చెకప్ చేయించుకుని రెగ్యులర్గా చెకప్ చేసుకుని దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందా లేదా అని మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే